మామూలుగా మన ఇంట్లో ఒక షిఫ్ట్ డిజైర్ కార్ కొందాం అనుకుంటున్నామండి. అప్పుడు మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా అలాంటి కార్లు తిరుగుతున్నాయి అనుకోండి, అరే ఈ కార్ బాగుంది, ఇదే కదా మనం కొనాలనుకుంది అనుకుంటారు. రెడ్ కలర్ ఎలా ఉంది, గ్రే కలర్ ఎలా ఉంది, బ్లూ కలర్ ఎలా ఉందని మన మైండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ మనం అంతకుముందు రోడ్డు మీద వెళ్తుంటే అలాంటి కార్లు ఎన్నో వెళ్ళాయి, కానీ మన మైండ్ దాని మీద లేదు. ఎప్పుడైతే మనం కొనాలి అని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటున్నామో అప్పుడే దాని మీద మనకు ఫోకస్ పోయింది. అలాగే మనకి ఇప్పుడు నేనున్నానండి, మీ మీద ఒక కలర్ బంతులు చాలా వేస్తాను, పట్టుకోండి కమంత క్యాచ్ అంటే ఏదో కొన్ని ఇట్లా పిల్ల పట్టుకుంటారు. కానీ రెడ్ బాల్ క్యాచ్ పట్టుకోండి అంటే రెడ్ మీదే ఫోకస్ ఉంటుంది, దాని మీదే ఫోకస్ పట్టుకుంటూ ఉంటారు. అలాగే మన మైండ్లో మనం ఏదైతే రిజిస్టర్ చేసుకుంటామో దానికోసమే వెతుకుతాం, దానికోసమే ఫోకస్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఈ ఉరుకులు పరుగులు పందాల్లో మన మైండ్కి మనకేం కావాలి అనేది మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోలేకపోతున్నాం. ఏదో తెల్లారుతుంది, వర్క్ చేసుకుంటున్నాం, చీకటి పడుతుంది, పండుకుంటున్నాం, లేస్తున్నాం, మళ్ళీ వర్క్లో పడిపోతున్నాం, డే ఎలా కంప్లీట్ అవుతుందో కూడా తెలియట్లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఎంత క్లారిఫైగా ఇస్తారో మన ఇన్పుట్ ఎంత క్లారిఫైగా ఉంటుందో అవుట్పుట్ కూడా అంత బాగా ఉంటుంది, రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీకు ఏం కావాలో ఇక్కడ క్లారిటీగా ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు అనుకోకుండా దాని మీదే ఫోకస్ పెడతారు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. కాబట్టి ఒక గోలు, ఒక ఆలోచన అనేది లేకుండా వర్క్ చేయకండి. ముందు ఇక్కడ మీకు మైండ్లో రిజిస్టర్ చేసుకోండి, ఏం కావాలి అది కూడా క్లారిటీగా చెప్పండి. మీరు ఎంత క్లారిటీగా చెప్తే అంత క్లారిటీగా మీకు రిసీవింగ్ ఉంటుంది. ఓకేనా?